హిందీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ మీద తమిళనాడు నుంచి కౌంటర్ అటాక్ మొదలైంది. హిందీని వద్దంటే వద్దంటున్న తమిళనాడు పొలిటికల్ లీడర్ల ఐడియాలజీని వేర్పాటువాదంతో పోల్చిన పవన్ కళ్యాణ్ దేశ సమైక్యతకు అలాంటి ఆలోచనలు భంగం కలిగిస్తాయని జనసేన ఆవిర్భావ సభలో అన్నారు. అయితే పవన్ మాట్లాడిన కొద్దిసేపటికే సినీ నటుడు డీఎంకే సపోర్టర్ అయిన ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. హిందీ భాషను రుద్దకండి అని చెప్తున్నామంటే మేము హిందీకి వ్యతిరేకమని కాదు, మా భాషను మా తల్లిని కాపాడుకుంటున్నామని పవన్కి ఎవరైనా చెప్పండి అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. మళ్ళీ ఈరోజు కూడా పవన్ గతంలో హిందీ ఇంపోజిషన్పై మాట్లాడిన కామెంట్స్ను చేస్తూ అప్పుడు ఆయన జనసేనాని అని, ఇప్పుడు భజన సేనాని అని మరో ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. మరోవైపు అధికార పార్టీ డీఎంకే నుంచి కూడా పవన్కు స్ట్రాంగ్ కౌంటర్స్ వస్తున్నాయి. సీఎం స్టాలిన్ కానీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కానీ ఇంకా పవన్ కామెంట్స్ మీద స్పందించకపోయినా డీఎంకే ఎంపీ స్టాలిన్ సోదరి కనిమొళి ఓ ట్వీట్ చేశారు. టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి మీ సినిమా చూడగలుగుతున్నామంటూ గతంలో హిందీ ఇంపోజిషన్ వద్దంటూ పవన్ చేసిన ట్వీట్స్ను ఇప్పుడు హిందీ నేర్చుకుంటే తప్పేంటి అంటూ పవన్ మాట్లాడుతున్న మాటలను పోస్ట్ చేశారు కనిమొళి. ఈ రియాక్షన్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు చేరినట్లున్నాయి. అందుకే ఇష్యూలో తన స్టాండ్ ఏంటో మరోసారి క్లారిఫై చేసే ప్రయత్నం చేశారు. మరో ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. హిందీని తనెప్పుడూ వ్యతిరేకించలేదని చెప్పారు పవన్ కళ్యాణ్. కొత్త జాతీయ విద్యా విధానంలో ఓ విదేశీ భాష, 2 స్థానిక భాషలు నేర్చుకునేందుకు అవకాశం ఉందన్న పవన్ కళ్యాణ్ ఆ 2 స్థానిక భాషలు ఏం చదువుకోవాలనే చాయిస్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉండాలన్నారు. హిందీ చదువుకోవడం తమిళులకు ఇష్టం లేకపోతే దానికి బదులుగా తెలుగు, మలయాళం, కన్నడ లేదా ఏదైనా ఉత్తరాది భాషను నేర్చుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఇందుకోసం బహుభాషా విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం కూడా అంగీకరించాలని తను గతంలో చెప్పింది కూడా ఇదేనంటూ సంజయ్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. తద్వారా తమిళనాడులో జరుగుతున్న హిందీ పోరాటంలో తన అభిప్రాయంపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్.